వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. చెల్లి రాదు తల్లి లేదు, ఇక వైసీపీకి భారతే దిక్క అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజానికి భారతి ఆ పార్టీలో కీ రోల్ ప్లే చేస్తుంది అనేది ఎన్నో రోజులుగా నడుస్తున్న ప్రచారం. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఆయన వరుసపెట్టి కేసులు వెంటబడి తరుముతూ ఉన్న తర్వాత, ఒకవైపు రఘురామ వేసిన సిబిఐ అండ్ మళ్ళీ బెయిల్ రద్దు చేయాలని వేసిన కేసు ఆయన వెంటబడి తరుముతానే ఉంది. ఇంకోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు దాకా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ అప్రూవల్గా అయ్యారు, మ్యాక్సిమం అప్రూవల్గా మారారు. అంతేకాదు అన్ని వేళ్ళు కూడా బిగ్ బాస్ వైపే, జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ చిన్నది 350-250 crores స్కామ్ అయితేనే కేజ్రీవాల్, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఈరోజు ఈడీ కూడా లిక్కర్ స్కామ్లో ఎంటర్ అయింది కాబట్టి ఆల్రెడీ అది కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది. కేంద్రం కూడా ఈ అంశం మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది. సో అలా జగన్మోహన్ రెడ్డికి ఈ కేసు ఒకటి వెంటాడుతూ ఉంది. ఇంకోటి వివేకానంద మర్డర్ కేసు. అందరూ సిబిఐ ఆల్రెడీ చేతులు ఎత్తేసింది కాబట్టి దీంట్లో నెక్స్ట్ డెవలప్మెంట్ ఏమి ఉండదేమో అనుకుంటుండొచ్చు. కానీ ఈ అంశం మీద ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. చంద్రబాబు నాయుడు చేతిలో ఫస్ట్ గుండెపోటు అన్నారు, గొడ్డలిపోటు అన్నారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతులను కత్తిపెట్టి నారాసురు రక్త చరిత్ర అన్నారు. ఈ విషయం మీద ఇప్పటిదాకా టీడీపీ పరువు నష్టం దావాకు కూడా ఎవరు వెళ్ళలేదు. అందుకే ఈ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఇరిగించాలని అనుకుంటా ఉన్నారు. సో అక్కడ జరిగింది వేరు, తమ మీద అది నెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు స్వయంగా ప్రభుత్వం వైపు నుంచి, అంటే టీడీపీ వైపు నుంచే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం రీఓపెన్ చేయాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. పదే పదే సునీత చేస్తున్న అప్పీల్ కూడా ఆ దిశగా చంద్రబాబు నాయుడిని ఆలోచించేలాగా చేస్తోంది. అందుకే ఈరోజు ఆ కేసు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే పరిస్థితిలో లేరు. ఇన్ని తన వెంట ఉన్నాయి. వీటికి తోడు ఈరోజు 11 సీట్లకు పరిమితమైన తర్వాత గత 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చిన సందర్భాలు తక్కువ. ఏదో తన పార్టీ నేతలు ఏదో కేసులు ఇరుక్కుంటే వాళ్ళని పరామర్శించడం తప్ప పూర్తి స్థాయిలో జనంలో ఉన్న ఒక వారం రోజుల పాటు అయినా, నెల రోజుల పాటు అయినా జనంలో ఉన్న సందర్భాలు చాలా తక్కువ. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, లేకపోతే ఆయన ఓడిపోయిన నేతలందరినీ కలిసి ఓదారుస్తారనో, లేకపోతే మహాపాదయాత్ర చేపడుతున్నారనో, ఇలా చాలా రకాలుగా ప్రచారం ఉన్నప్పటికీ బట్ యాక్షన్ ప్లాన్లో మాత్రం అది లేదు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ అయితే పార్టీని ఎవరు చూసుకోవాలి అన్నదైతే ఎప్పటి నుంచో చర్చ ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి పేరు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. భారతికి ఏదో ఒక బాధ్యతలు అప్పగించాల్సిందే అనేది ఆయన వైపు నుంచి నడుస్తున్న చర్చ చాలా రోజులుగా. ఈవెన్ మొన్నటి ఎన్నికల ముందు కూడా అలాంటి చర్చ జరిగింది. ఆ రోజు జమ్ములమడుగు నుంచి భారతి పోటీ చేస్తారని ఒక చర్చ జరిగింది. సుధీర్ రెడ్డిని పక్కన పెడతా ఉన్నారు, భారతిరెడ్డికి టికెట్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేసి ఆ రోజు ఒక మహిళా సెంటిమెంట్ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేసి చాలా ప్రచారం జరిగిన, బట్ ఆ దిశగా ఎవరు ఫోకస్ పెట్టలా. వేరే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ టికెట్ భారతిరెడ్డికి ఇవ్వబోతున్నారని కూడా ఒక లైన్ బయటికి వచ్చింది ఆ రోజు వైసీపీ నుంచి. బట్ ఆ దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదని అనుకోవాలి. కానీ భారతి పేరు మాత్రం అనేక సార్లు తెర మీదకి వస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు అంత స్థాయిలో బయటికి రావడానికి భారతి పేరు ఏంటంటే, ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఆ పార్టీని పర్సూ చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి తన నీడని కూడా తాను నమ్మడు. అందుకే ఈరోజు షర్మిల అండ్ విజయమ్మ ఇద్దరు బయట ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తన భార్య భారతినే పార్టీని పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఆలోచన. ఎందుకంటే ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలో, ఆయన పాదయాత్ర చేసిన సమయంలో విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆయన జైలుకి వెళ్ళిన సమయంలో షర్మిల పాదయాత్ర చేస్తే ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమై పాదయాత్రలో ఉన్న సిచ్యువేషన్లో షర్మిల ఆ పార్టీ కోసం అన్ని రకాలుగా తన అండదండలు అన్ని అందించారు. ఆ రోజు చూస్తే ఆఖరికి షర్మిల ఎన్నికల ప్రచారంతో సహా పార్టీ కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యేవాళ్ళు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేయలేని కొన్ని ఫ్యామిలీలు కూడా ఓదార్పు చేసేవాళ్ళు ఖాళీ సమయాల్లో. అలా తల్లి కూతురు ఇద్దరు కూడా ఒక మహిళా సెంటిమెంట్ వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు తల్లి కూతురు ఇద్దరు కూడా, తల్లి చెల్లి ఇద్దరు రంగంలోకి దిగడమే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఎసెట్. ఎప్పుడు 2012 ఉప ఎన్నికల దగ్గర నుంచి 2019 ఎన్నికల ప్రచారం వరకు. సో వాళ్ళు చేయని పని లేదు పాపం అప్పుడు దాకా. సో వాళ్ళిద్దరూ బిగ్ ఎసెట్. అలాంటి వాళ్ళు 2019 తర్వాత ముందుగా షర్మిల, ఆ తర్వాత విజయమ్మ ఇద్దరు దూరం అయ్యారు. అదే ఒక రాంగ్ సెంటిమెంట్ అయింది జగన్కి, రివర్స్ ఉంది ఆ విషయం. ప్రత్యర్థులు కూడా ఒక ఆయుధమైంది అది. ఇక అలాంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా విజయం తన వైపే ఉంటుంది అనుకుంటున్నారు జగన్. కానీ మొన్నే ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో 24 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డితో లేదు ఆవిడ, పోయి షర్మిల కొడుకు రాజారెడ్డి దగ్గర ఉంది అమెరికాలో. ఎటువైపు తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఆఖరికి ఎన్సీఎల్టీలో తన పరువు తీసే ప్రయత్నం చేస్తే షర్మిలాని అనాథగా వదిలేస్తూ ఉంటే ఈరోజు ఆమె రివోల్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలను ఎండగట్టే ప్రయత్నం చేసింది. షర్మిలాని వాళ్ళ పిల్లల్ని రోడ్డును పడేస్తున్నావు నువ్వు అంటూ కూడా ఆయన నిలదీసే ప్రయత్నం చేసింది. ఇది ఆ పార్టీలో కూడా ఒక బూమరాంగ్ అవుతా ఉంది. విజయం సెంటిమెంట్ ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీని హిట్ చేసింది ఈ రోజున. ఈ క్రమంలో
ఎప్పటికైనా విజయం తన వైపే వస్తుంది, అవసరమైతే తల్లి సెంటిమెంట్ తీసుకొని రావచ్చు, పులివెందులు వెళ్ళినప్పుడు లేకపోతే ఇడుపులపై ఏదైనా అకేషన్లో వెళ్ళినప్పుడు తనతో ఆవిడ బాగానే ఉంటుంది కాబట్టి విజయం ఎప్పటికైనా ఆ సెంటిమెంట్ని వాడుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నట్టున్నారు. కానీ ఈ రోజుతో విజయమ్మతో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి తెగదెంపులైనట్టే. క్లారిటీగా చెప్పారు ఆవిడ, జగన్మోహన్ రెడ్డి నా కొడుగ్గా నేను గౌరవిస్తానేమో కానీ నా కూతుర్ని వాళ్ళ పిల్లల్ని రోడ్డును పడేస్తానంటే నేను ఒప్పుకోనని చెప్తా ఉంది ఆవిడ. అతను చేసిన అరాచకాలు ఘాతకాలన్నీ బయట పెడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సో ఈ విషయం మీద పార్టీలో చాలా చర్చ జరుగుతోంది. అటు చెల్లిని తల్లిని ఇద్దరిని కూడా రోడ్డు మీద పడేసి ఈరోజు మన మహిళల గురించో మహిళా సెంటిమెంట్ గురించో మాట్లాడితే అది పార్టీలో కూడా వర్కౌట్ కాదు అనే చర్చ జరుగుతోంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలాగైనా సరే భారతీరెడ్డిని తీసుకురావాలనుకుంటా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో భారతీ పేరు చాలా సీరియస్గా పార్టీలో వినిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలకు వెళ్ళినా ఆయన పక్కన భారతీ కనిపిస్తూ ఉంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి మైన్యూట్ థింగ్ని కూడా ఆమె వాళ్ళ మీడియాలో ఫోకస్ అయ్యేలాగా చేస్తూ ఉంది. ప్రతిసారి లీగల్ నోటీస్ అందుకున్నా టీడీపీ వైపు నుంచి ఆవిడ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఇలా భారతిని ఇన్హరెంట్గా పూర్తి స్థాయిలో పార్టీ వైపు నుంచి మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక ఎక్స్పోజర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడకి. పార్టీ నేతలు కూడా గతంలో ఎప్పుడూ లేదు భారతీరెడ్డి అనే అంశాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ముందు ఒకటి అనుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో ఆ పార్టీలోకి చొప్పించే ప్రయత్నం, తద్వారా జనం నుంచి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈరోజు భారతీరెడ్డి విషయంలో కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. అటు చెల్లి రాదు, తల్లి ఒప్పుకోదు రావడానికి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీరెడ్డి శరణ్యం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతా ఉన్నారు. లెట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతి ఎంట్రీ ఇస్తే మరి ఆవిడ ఎంట్రీ ఆ పార్టీకి ఎసెట్ అవుతుందా, మరి ఏం జరుగుతుందో అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.